ఇదే అయోధ్యానగరిలోని సరయూ నది. త్రేతాయుగంలో సీతారాముల పాదాలను తాకిన పవిత్ర నది. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పవిత్ర పుణ్యనదులు భారతీయుల నిత్య స్మరణీయాలు. అయితే యావత్ భారతావని భక్తి శ్రద్ధలతో, ప్రేమాభిమానాలతో పూజించుకునే ఒక అవతార పురుషుని జీవితంతో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర ఈ నదులకు లేదు. అటువంటి మహద్భాగ్యం కేవలం సరయూ నదికి మాత్రమే దక్కింది. సార అంటే మూలం అని సంస్కృతంలో అర్థం. అయు అంటే జీవితం. ఈ రెండు పదాల కలయిక వల్ల ఏర్పడిందే సరయు అంటే జీవితసారమని అర్థం. బ్రహ్మ మనస్సు నుంచి జన్మించి హిమగిరుల్లో ఉద్భవించి అక్కడి నుంచి బయలుదేరిన సరయూ నది నేపాల్ మీదుగా ప్రయాణించి భారతావనిలో ప్రవేశిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ప్రవహించిన అయోధ్యకు చేరుకునేసరికి కొత్త పరవళ్లు తొక్కుతుంది. ఎందుకంటే రామయ్య పాదాలు కడిగే భాగ్యం, రాములవారిని సేవించుకునే అదృష్టం, జానకీపతిని తన నీటితో అభిషేకించగలిగే పుణ్యం సరయుకు అయోధ్యలోనే దక్కుతుంది. జన్మ జన్మల పాపాలను కడిగివేసి భక్తులను పరమ పుణ్యపదానికి తీసుకెళ్లగలిగిన ఏకైక నది సరయూ నదేనని పురాణోక్తి. సరయూ నదీతీరంలో ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని విశ్వాసం. శ్రీరామచంద్రుడి జీవితంతో సరయూ నదికి ఎనలేని అనుబంధాన్ని శ్రీమద్ రామాయణం వివరిస్తుంది. కేవలం నదిగానే కాకుండా భక్తి, ఆధ్యాత్మిక పుణ్యఫలాలను అనుగ్రహించే జలరాశిగా రామాయణం చెబుతుంది. సరయూ నదిని దాటి సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు వనవాసానికి తరలివెళ్లాడు. లంక నుంచి తరలివచ్చిన తరువాత అయోధ్యలో ప్రవేశించే ముందు సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తరువాతనే అయోధ్యలోకి ప్రవేశించాడని ప్రతీతి. దశరథ మహారాజు సరయూ, తమసా నదుల తీరం వెంబడి ఎత్తయిన స్వర్ణస్తంభాలు కట్టించాడని, ఆ నదీతీరాలను అందంగా తీర్చిదిద్దించాడని కూడా మహాకవి కాళిదాసు రఘువంశంలో పేర్కొన్నాడు. దశరథుడు అశ్వమేధ యాగానికి సంకల్పించినప్పుడు సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞవాటికను ఏర్పాటు చేయించమని వశిష్ఠాదులు సలహా ఇచ్చారు. కోసల రాజులంతా సరయూ నదిని తమ కన్నతల్లిలా ప్రేమించేవారు. ఆ నదీ జలాలు వారికి తల్లిపాలతో సమానం. నయాఘాట్ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శ్రీరామ భక్తి సామ్రాజ్యానికి నిదర్శనంగా దర్శనమిస్తోంది. ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తూ ఉంటారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీప కాంతులతో సాక్షాత్తు వైకుంఠాన్ని తలపిస్తుంది ఈ తీరం. నయాఘాట్ కోసల రాజ్యాన్ని కన్నతల్లి సరయూ నది. ఈ నదీ తీరం వెంబడే కోసల రాజ్యం పరిఢవిల్లింది. విఖ్యాత నదుల్లా పరిమాణంలో అంత పెద్దది కాదు సరయు. అయితే మన ఆరాధ్య రామునితో ఉన్న అనుబంధం కారణంగా విశ్వవిఖ్యాతిగాంచింది. రాముడు, రామునికి తాత ముత్తాతలైన ఇక్ష్వాకు రాజులు సరయూ తీరంలో ఎన్నో యజ్ఞాలు చేసి తరించారు. దశరథుని తండ్రి అజమహారాజు సరయూ గంగా సంగమం వద్ద దేహం విడిచాడని కాళిదాసు తన రఘువంశంలో చెప్పాడు. అయోధ్యానగరిలో సరయూ నదీతీరంలో ఎన్నో ఘాట్లు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైంది నయాఘాట్. ఇక్కడ ఎన్నో ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ప్రదేశంలో విష్ణు ఆలయాలతో పాటు శైవధామాలను కూడా భక్తులు దర్శించుకుంటారు. సరయూ తీరంలోని నయాఘాట్ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. చైతన్యవంతమైన శ్రీరామ భక్తి సామ్రాజ్యానికి నిదర్శనంగా దర్శనమిస్తుంది. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. రాత్రి సమయాల్లో విద్యుద్దీపాల కాంతితో ఈ ప్రాంతం కాంతులీనే క్షీరసముద్రాన్ని తలపిస్తుంది. ఇక్కడికి దగ్గరే రామ్కీ పౌడీ ఘాట్ నెలకొని ఉంది. శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం కూడా సమీపంలోనే భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే రామ్ ఘాట్ సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి అతి పవిత్రమైన ఘాట్లో రామ్ ఘాట్ ఒకటి. అయోధ్యాపతి అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు సరయూ నదీ గర్భంలోకి వెళ్లి అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకున్నారని భక్తుల విశ్వాసం. అందుకే దీని స్వర్గద్వారంటారు. రామ్ ఘాట్ ఋగ్వేదంలో 3 చోట్ల సరయూ నది ప్రస్తావన ఉంది. మహాభారతంలోని సభాపర్వంలో, భీష్మ పర్వాల్లో కూడా సరయూ ప్రస్తావన ఉంది. సభాపర్వంలో జలానికి అధిదేవత అయిన వరుణదేవుని సభను వర్ణిస్తూ భూమండలంలోని సకల సముద్రాలు, నదులు విచ్చేసి ఆయన్ను అర్చించుకుంటూ ఉంటాయని చెబుతూ
ఆ నదులలో సరయూ నది కూడా ఒకటని చెప్పారు. జరాసంధుని సంహరించడానికి కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని వెడుతూ సరయూ నదిని దాటి జరాసంధుని రాజధాని అయిన గిరివ్రజానికి చేరుకుంటాడు. స్కాందపురాణం సరయూ నదిని ఎంతో పవిత్రమైనదిగా వర్ణించింది. సరయూ నదీతీరంలోని పవిత్ర ఘాట్లలో రామ్ఘాట్ ముఖ్యమైనది. అయోధ్యాపతి అయిన శ్రీరామచంద్రుడు ఇక్కడే సంధ్యావందనాది నిత్యక్రియల్ని నిర్వహించేవాడని భక్తుల విశ్వాసం. దశరథ మహారాజు నలుగురు కుమారుల్లో ఒకరైన లక్ష్మణుడి పేరు మీద వెలసిన ఘాటే లక్ష్మణ్ ఘాట్. సరయూ నదీ తీరంలోనే లక్ష్మణుడు తన అవతార సమాప్తిని నిర్వహించినట్టుగా చారిత్రక కథనం. లక్ష్మణ్ ఘాట్ శ్రీరామచంద్రుని ప్రియ సహోదరుడైన లక్ష్మణుడి పేరుతో వెలసిన పవిత్ర ప్రాంతమే లక్ష్మణ్ ఘాట్. సరయూ నదీతీరంలో లక్ష్మణుడు తన అవతారాన్ని ఇక్కడే చాలించాడని భక్తుల విశ్వాసం. గుప్తార్ ఘాట్ సరయూ నదీతీరాన ఉన్న ఘాట్లలోకెల్లా విశిష్టమైన ప్రదేశం. శ్రీరామ అవతార పరిసమాప్తికి సాక్షి సరయూ నది. గుప్తర్ ఘాట్గా పిలిచే ఈ ప్రదేశం వద్దే శ్రీరామచంద్రుడు సశరీరంగా సరయూ నదిలోకి ప్రవేశించాడు, తన అవతారాన్ని చాలించాడు. శ్రీరామచంద్రుడు అవతరణ ఘట్టాన్ని, ఆయన బాల్య విశేషాలను, రాజ్య వైభవాన్ని అతి దగ్గరగా కళ్ళారా దర్శించి ఆనందించిన సరయూ నది చివరకు ఆయన అవతార సమాప్తికి కూడా సాక్ష్యంగా నిలిచింది. రాముడి అవతార పరిసమాప్తి సమయంలో అయోధ్య నగరంలో ఉండే నగరవాసులందరూ రాముడితో కలిసి జలప్రవేశం చేశారని ఉత్తర రామాయణం చెబుతుంది. అందరి పాపాలను కడిగివేసే శక్తి సరయూ నదికి మాత్రమే ఉందని రామభక్తుల విశ్వాసం. రాముడికి, అయోధ్యవాసులకి పుణ్యలోకాలను ప్రసాదించిన సరయూ నది అంటే రామభక్తులకు పరమ పుణ్యతీర్థమే అవుతుంది. రాజా దర్శన్ సింగ్ 19వ శతాబ్దం ప్రారంభంలో ఘాట్లు అన్నింటినీ అభివృద్ధి చేశారు. ఈ గుప్తర్ ఘాట్లో పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు ఇక్కడ ఉన్న రామమందిరాన్ని సందర్శించుకుంటారు. సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి వరుస ఘాట్లలో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేటువంటి అద్భుత లోకం రామ్ కీ పౌడి. ఇక్కడికి ప్రతిరోజు కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ చారిత్రక పవిత్ర జలాలలో స్నానమాచరిస్తూ ఉంటారు. ఈ జలాలలో స్నానం ఆచరిస్తే తమ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 2019 దీపావళి నాడు 4.5 లక్షల దీపాలను ఈ సరయూ నదీ తీరంలో వెలిగించి గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఘాట్లో స్నానమాచరించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు భక్తులు. రామ్ కీ పౌడి సరయూ నదీ తీరంలో ఉన్న వరుస ఘాట్ల సమాహారం రామ్ కీ పౌడి. నిత్యం రామభక్తులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే అద్భుతలోకం రామ్ కీ పౌడి. రోజూ వేలాది మంది భక్తులు రామ్ కీ పౌడి ప్రాంతానికి తరలివస్తారు. ఈ పుణ్యనదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. సరయూ నదిలో స్నానం చేయడం ద్వారా తమ పూర్వ జన్మాంతరాల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. రామ్ కీ పౌడి ప్రాంతంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు భక్తులకు దర్శనమిస్తాయి. మునిజన మానసచోరుడు, భక్తజన కోటివత్సలుడు, ఆశ్రితజన రక్షకుడు శ్రీరాముడు, ఆ కోదండరాముడు ఇక్కడి ఒక ఆలయంలో కాలారాముడిగా కొలువై భక్తులకు దర్శనమిస్తాడు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించి భక్తులు ధన్యతను పొందుతారు. ఇదే నాగేశ్వర్నాథ్ ఆలయం. శ్రీరామచంద్ర ప్రభువు పుత్రుడైనటువంటి కుశమహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెప్తోంది. ఇక్కడ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. మనము దర్శించుకుందాం రండి. నాగేశ్వర ఆలయం అయోధ్యలో శ్రీరాముడి కుమారులలో ఒకరైన కుశమహారాజు నాగేశ్వరనాథుని ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఇతిహాస కథనం ప్రకారం సరయూ నదిలో కుశుడు స్నానం చేస్తున్న సమయంలో అన్ని ఆభరణాలను కోల్పోయాడు. వాటిని ఆమె నాగలోకానికి తీసుకుని వెళుతుంది. అప్పుడు నాగులపై కుశుడు దండెత్తాడు. 25,000 సంవత్సరాల పోరాటం జరిగింది. నాగులు శివుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు శివుడు కుశమహారాజుకు నచ్చజెప్పి యుద్ధాన్ని విరమింపజేశాడు. అంతట కుశుడి కోరిక మేరకు శివుడు సరయూ తీరంలో నాగేశ్వరనాథ్గా అవతరించాడు. మహాదేవుడు వెలసిన ఆలయమే నాగేశ్వరనాథ్ మందిరం. ఈ ఆలయంలో విక్రమాదిత్యుడి కాలం వరకు పూజాదికాలు సక్రమంగా జరిగేవని, ఆ తరువాత ఈ ఆలయం 1750 సంవత్సరంలో పునర్వైభవాన్ని సాధించిందని చారిత్రక కథనం. ఇదే తులసి ఘాట్.
సరయూ నది తీరాన ఉన్నటువంటి అనేక ప్రసిద్ధమైన ఘాట్లలో తులసి ఘాట్ ఒకటి. తులసీ ఘాట్ రామచరిత్ మానస్ రచించిన తులసీదాస్ పేరిట ఏర్పడిన అద్భుత ఘాట్ తులసీ ఘాట్. రామ్ కథా పార్కుకు సమీపంలో ఈ ఘాట్ ఉంది. ఇక్కడే తులసీదాసు రామచరితమానస్ రచించడానికి ప్రేరణ పొందాడని ప్రతీతి. అయోధ్య నగరిలో సరయూ నది తీరాన ఉన్నటువంటి ప్రధానమైన ఘాట్లలో నయా ఘాట్ ఒకటి. ఈ నయా ఘాట్లోనే సాయం సంధ్యావేళలో సరయూ నదికి నదీ హారతిని సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి అయోధ్య నగరిలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలను దర్శించుకున్న తర్వాత అసంఖ్యాకంగా భక్తులు ఈ నదీ హారతిలో పాల్గొంటూ తరిస్తూ ఉంటారు. గంగానదికి ఉపనదిగా ప్రస్తుతం ఉన్న ఈ సరయూ నదిని యుగాలకు పూర్వం గంగానదిగానే భావించేవారు. త్రేతాయుగ రామాయణ కాలంలో ఈ నది పరమ పవిత్రమైందిగా తలచి భక్తులు దేశ విదేశాల నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించేవారు. యుగాలుగా ప్రసిద్ధమైన ఈ మహిమాన్వితమైన సరయూ నదీమాతకు నిత్యం సంధ్యహారతిని సమర్పిస్తున్నారు. వేసవికాలంలో సాయంత్రం 6 గంటలకు, చలికాలంలో 5 గంటలకు రామ ఆలయ పరివారం సరయూ హారతిని సమర్పిస్తుంటారు. లేజర్ షో పవిత్ర సరయూ తీరంలో రామ్కీపౌడిలో సాయం సంధ్యా సమయంలో లేజర్ షో సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కాంతి వలయ తరంగాలు, నవ్యరీతుల్లో వర్ణమిశ్రమాలు రామభక్తులను మైమరిచిపోయేలా చేస్తాయి. రామాయణ గాథలోని అద్భుత ఘట్టాలు మన కనుల ముందు నిలుస్తాయి, ఉద్వేగపరుస్తాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి, ఆనంద పరవశుల్ని చేస్తాయి. ఒక్కో దృశ్యం ఒక్కో అనుభూతినిస్తుంటే మనమంతా రామాయణ కాలం నాటికి తరలి వెళ్లవలసిందే. మానవులకే కాక పశుపక్షాలకు కూడా దాహం తీరుస్తూ పంట పొలాలను పోషించడం ద్వారా అన్నం పెడుతున్న నదులను మన ఋషులు, కవులు కేవలం జలవనరుగా చూడలేదు, జలదేవతలుగా భావించి ఆరాధించారు, వాటిని స్తుతించారు. తమ వేదమంత్రాలలో, కావ్యాలలో వాటిని పేర్కొని తమ భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. వారి దృష్టిలో నదులలోని జలం పాలతో, తేనెతో సమానమైనది. నదులకు కూడా వారు మానవరూపం కల్పించి మనిషితో చుట్టరికాన్ని కలుపుకున్నారు. మన మహర్షులు, మహాకవుల దృష్టిలో ప్రకృతిలోని ప్రతి వస్తువు, ప్రతి జీవి మనకు ఆత్మీయ బంధువే. రామాయణంలోని రాముడు సరయూ నదిని అలాగే భావించాడు. ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతి సంపదను గౌరవిస్తూ, ప్రకృతిలో భాగంగా మనం జీవించాలని చెప్పడమే మన పూర్వుల ఆంతర్యం. ఒక మహాపురుషుని మహోదాత్త జీవిత క్రమానికి సాక్షిగా, యజ్ఞయాగాదులకు వేదికగా అత్యంత పవిత్రతను పొందిన సరయూ నదిని భక్తితో స్మరించుకుంటేనే పాపాలు పటాపంచలవుతాయనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఇక నదిలో స్నానం చేస్తే కలిగే ఫలితం గురించి వేరే చెప్పాలా?